ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవక ముందే పూలిమ్మని ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవక ముందే పూలిమ్మని. మా చిన్నతనంలో ఏడాదికి 2 సార్లైనా కనీసం మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ తోటలు అవి తిరుగుతూ సెలవులన్నీ చాలా సందడిగా గడిపేసేవాళ్ళం. అయితే పెరిగి పెద్ద ఉద్యోగాలు అవి వచ్చాక అందరం సిటీలకు వచ్చేసాం. సిటీకి వచ్చాక ఒక్కసారి సిటీకి వచ్చాక ఇంకా పల్లెటూరితో మెల్లిమెల్లిగా అనుబంధం అంతా తెగిపోతుంది. ఇక మాకే తెగిపోతే మా పిల్లలకి ఎలా తెలుస్తుంది? అలా ఇప్పుడు ఈ రోజు కూడా మా అబ్బాయికి పల్లెటూరు అంటే సరిగ్గా తెలియదు. అయితే నాకు వచ్చిన సమస్య వేరే ఇంకొకళ్ళకి కూడా వచ్చింది. అలా వచ్చిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు సిటీలో ఊరికి దూరంగా చిన్న ఫామ్ హౌస్ లాంటివి కొనుక్కుంటున్నారు. కొనుక్కుని అక్కడ వాళ్ళ చుట్టాలతో వాళ్ళ పిల్లలకి ఆ పల్లెని ఎలా ఉంటుంది పచ్చదనాన్ని పరిచయం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అటువంటి ఒక ఫామ్ టూర్కి వచ్చాము ఇవాళ మనం. అయితే ఇక్కడ ఒట్టి ఫామ్ టూర్ మాత్రమే కాదు, ఇక్కడ మీకు ఒక సింగర్ని కూడా పరిచయం చేస్తాను ఇవాళ నేను. తను మనకి ఫామ్ హౌస్ చూపిస్తుంది, అలాగే తన పాటతో మాటతో మనకి ఎన్నో ముచ్చట్లు చెప్తుంది. మరి చూసేద్దామా? నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. హాయ్ స్వాతి. హాయ్ శోభ, వెల్కమ్ టు మయూరా. థ్యాంక్ యూ. ఫామ్ హౌస్ చూపిస్తూ అలాగే పాట వినిపించి తప్పకుండా నీ మాటలతో కూడా మా దాత్రి ప్రేక్షకుల్ని తప్పకుండా సంతోషపరుద్దాం. తప్పకుండా సంతోషపడుద్దాం. మనం కూడా అన్ని చూస్తుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అవునవును, చూద్దాం. ఎంత పెద్దది ఇది? బాగా పెద్దదే, చాలా పెద్దది. నేను ఏకర్స్ లో చెప్పాలి ఉండదులే అదే, కానీ చెట్లు అవి బాగా ఉన్నట్టున్నాయి. చాలా చెట్లు ఉన్నాయి, అన్ని రకాల చెట్లు. లోపల మంచి కేరళ స్టైల్ హోమ్. ఓకే ఓకే, ఫీల్ గుడ్ హోమ్ యాక్చువల్లీ అలా అనిపిస్తుంది మనకి వెళ్ళినప్పుడు. అన్ని చూద్దు గాని. ఓకే ఓకే, ఇక్కడ స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే. అయితే మొత్తం మామిడేనా స్వాతి? ఎక్కువ మామిడి ఉన్నాయి, కానీ మేము మిగతావి కూడా వేసాము. మా కజిన్ వాళ్ళు వేయించారు బోల్డ్ అని. ఇదిగో ఇది సపోటా, చూడండి చక్కగా బాగున్నాయి, కూడా ఉన్నాయి. ఇంకా పండు రావాలి, ఇదేమో చక్కటి కనకాంబరం. ఇంకా పువ్వుల మొక్కలు కూడా రౌండ్ గా కూడా పువ్వుల మొక్కలు చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడు, ఇవేమో క్రీపర్స్. శంఖం పూలు మన చిన్నప్పుడు ఉండేవి, గుర్తుందా? శంఖం పూలు క్రీపర్ ఇవి. ఇది రాధామాలతి కదా? రాధామాలతి. ఇది మందారం. మందారం పింక్ కలర్. ఇది పారిజాతం. పారిజాతం పారిజాతం పెరగాలేమో, ఇంకా పెట్టలేదు. మొగ్గ పెడితే చాలా బాగుంటాయి. ఆంజనేయ స్వామికి ఇష్టం. ఓ పారిజాతాలు. పారిజాతాలు ఆంజనేయ స్వామికి ఇష్టం. ఓకే ఓకే, కానీ కొంచెం జాగ్రత్తగా పడాలన్నమాట, లేకపోతే కొంచెం గొంగళి పురుగులు ఉంటాయి కదా, వస్తాయి ఆ టైంలో. ఇక్కడంతా కొబ్బరి ఉన్నాయి. కొబ్బరి. ఇది ఉసిరేమో, ఉసిరి చెట్టు కదా మధ్యలో. ఇది ఉసిరి. ఇది కదంబం. ఓ ఇది అమ్మవారికి చాలా ఇష్టం కదంబం. కదంబ పుష్పాలు తెలుసు కదా, తెల్లగా బంతుల్లాగా గోల్డ్ కలర్ లాగా చాలా బాగుంటాయి. ఇది అసలు చాలా ప్రెషియస్ కదా. రాలేదు కదా, వస్తాయేమో అయితే. ఇంకా రాలేదు, ఇంకా టైం పడుతుంది కొంచెం. కానీ ఇది చాలా, ఈ చెట్టు అరుదైన చెట్టు కిందే చెప్పచ్చు. ఎక్కడో గానీ కనిపించదు. అంటే అది మామూలుగా ఇళ్లలో ఇలా ఎక్కడ ఏం కనిపించదు. ఇది చాలా మంచిది. అంటే అమ్మవారికి ఇష్టం కదా, ఆవిడ కదంబ వనవాసిని. ఓకే ఓకే, అదే మన లలిత శాసనం వాటిలో కూడా అదే వస్తుంది.
కదంబ వనవాసిని అని వస్తుంది కదా, ఆవిడకి ఇష్టం. ఇంకా కదంబం మీద మరి ఏమన్నా ఉన్నాయా శ్లోకాలు అట్లా ఏమన్నా? శ్లోకం ఉంది కదా, అంటే త్రిపుర సుందరి స్తోత్రంలోనే మొదలే వస్తుంది, అది కూడా ఉంది. అది ఒకసారి వినిపించు. ఓకే. కదంబ వనచారిణి ముని కదంబ కాదంబిని నితాంతజిత భూధారాం సురనీతంబిని సేవిత. కదంబ వనచారిణి, కదంబ వనవాసిని అలాగే అంటారు ఆవిడ్ని. ఆ పువ్వులు చాలా అంత ఇష్టమేమో కదా, అంటే ఇలా గోల్డ్ కలర్ లో. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి గోల్డ్ వే చేయించింది అమ్మవారి కోసం ఈ కదంబ పువ్వులు. అదే మామూలుగా కలువు కూడా కొంచెం 4 రేఖలను చేస్తున్నారు అందరూ, అంటే కదంబ పువ్వులు చేయించుకున్నారంటే వెరీ నైస్. అదే ఇది పనస చెట్టు. ఓహో, ఇది కూడా టైం పడుతుంది, కాపు రావాలి. కాపు రావాలి. బాగుంది. పళ్ళ మొక్కలు అన్ని. ఇది నిమ్మ, గజనిమ్మ. గజనిమ్మ. ఓకే. ఆహా, బాగుంది, పెద్దగా ఉన్నాయి. అవును, ఇదంతా బాగా వస్తుంది. పూత ఉంది, ఇలా కాయ వచ్చేసింది ఆల్రెడీ. చెట్టు వంగిపోతుంది, అంటే చాలా బరువు కాయలు కదా, అంటే చాలా ఉన్నాయి కదా. ఇక్కడ ఇంకో మంచి పెద్ద ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టు పక్కన నిమ్మ చెట్టు. బాగుంది బాగుంది. సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అవునవును. నిమ్మకాయ రసం ఇస్తావా ఏంటి? తప్పకుండా, లోపలికి వస్తే తప్పకుండా ఇస్తాను. మామిడి చెట్లు ఎక్కువ, ఇవన్నీ మామిడి. ఆహా, చక్కగా చిన్నప్పుడు. ఇగో అరటి, బొప్పాయి. అరటి, బొప్పాయి పక్క పక్కన. బొప్పాయి కాయలు బాగుంటాయి చూడు, పైకి కాయలు. ఓకే, కాయలు ఉన్నాయి, పండు అవ్వాలి. ఓకే, ఈ బెంచ్ కూడా బాగుంది. ఇక్కడ కూర్చుంటే అసలు మనం మిగతా ప్రపంచాన్ని మర్చిపోవచ్చేమో. అవును, హాయిగా. ఈ తోట ఇదంతా పెరడు కదా, ఇక్కడ నుంచి హౌస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఆ పూల మొక్కలు, అంటే దాన్ని చూస్తేనే మనకి హాయి. అక్కడ లోటస్ కూడా ఉన్నట్టుగా, లోటస్ ఉన్నాయి. అది ఊరికే జస్ట్ వాటర్ లో వేసిన వస్తాయి అంటారు, కానీ కొంచెం చెయ్యాలి. అవునవును. ఇంకా చూద్దామా లోపల, ఇల్లు కూడా చూద్దాం. ఈ బెంచీలు కూడా బాగున్నాయి ఇక్కడ. మనం యాక్చువల్ గా మనం ఫార్మ్ హౌస్ లో ఉన్నాం, కానీ ఆ ఫీలింగే రాకుండా చక్కటి ఇంట్లో లాగే తులసి చెట్టు కూడా చాలా పద్ధతిగా ఉంది. అదే, అంటే ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఇక్కడ ఎక్కడో ఫార్మ్ హౌస్ లో ఉన్నాం, ఏదో వచ్చేసామని కాకుండా ఎంత హాయిగా మనం ఇక్కడ పొద్దున్నే లేచి స్నానం చేసుకొని దీపం కూడా వెలిగించుకోవచ్చు. బాగుంటుంది ఇది. మరి ఇక్కడ కూడా ఒకటి పాట ఏదైనా పాడేస్తావా? అవునా. శ్రీకృష్ణ తులసికి చేతి దండాలు, మముగన్న తులసికి మల్లె గంధాలు, మా ఇంట వెలసింది మా లక్ష్మి తులసి, నిత్యము తైదుగా నీడగా నిలచి, పడమటింట వెలసే పార్వతి తులసి, పసుపు కొమ్మే పడతి ఉసురంటూ తెలిసి, శ్రీకృష్ణ తులసికి చేతి దండాలు. వెరీ గుడ్. ముందు నేను అసలు నీ గురించి చెప్పాలి మా ప్రేక్షకులకి, కానీ నీ పాట విన్నాకైతే ఇంకా బాగుంటుంది కదా అని నేను ఇప్పుడైతే చెప్పాలా. సో మనం లోపల ఇల్లంతా చూస్తూ నీ గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఓకే. దశావతారాలు స్టార్టింగ్ లో. ఓహో, అంత ఎథ్నిక్ లుక్. ఇవి కూడా ఏంటంటే వాల్ కూడా ఇట్లా నార్మల్ వాల్ పైన మళ్ళీ డిజైన్ అన్నమాట. అంత బ్రిక్ వర్క్ చూస్తే ఏదో బ్రిక్ వర్క్ ఓన్లీ ఉన్నట్టు అనిపిస్తుంది. విలేజ్ లుక్, కేరళ స్టైల్. అక్కడ ఒక హ్యామక్ ఉంది, చక్కగా ఊగచ్చు. టేబుల్
ఇక్కడే కూర్చోవచ్చేమో. ఇక్కడే హాయిగా ఎంత స్పేషియస్ ఉంది కదా. అంటే ఇంకా వర్షం పడుతున్నప్పుడు మనం లోపల ఉండదు, బయటికి వెళ్ళలేము అనుకున్నప్పుడు ఇక్కడ కూర్చొని హాయిగా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు, వర్షాన్ని చూడొచ్చు. అవునవును. ఇంకో క్లాసికల్ ఏమైనా పాడతావు మరి? ఓకే. బంటు రీతి కొలువు ఇయవయ్య రామ, బంటు రీతి కొలువు ఇయవయ్య రామ, బంటు రీతి కొలువు ఇయవయ్య రామ, బంటు రీతి కొలువు ఇయవయ్య రామ. తుంట వింటివాని మొదలైన, తుంట వింటివాని మొదలైన మాదా తొలగొట్టి నేల కూలసేయు నిజ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ, బంటు రీతి కొలువు. నువ్వు కూడా పాడు నెక్స్ట్ ఇది. నువ్వు పాడలే, వస్తే పాడు చక్కగా. రోమాంచమనే ఘన కంచుకము రామభద్రుడనే ముద్ర బిళ్ళయు, రోమాంచమనే ఘన కంచుకము రామభద్రుడనే ముద్ర బిళ్ళయు, రామనామమనే వర ఖడ్గమిడి, రామనామమనే వర ఖడ్గమిడి రాజునయ్య త్యాగరాజు నీకే బంటు రీతి కొలువు ఇయవయ్య రామ, బంటు రీతి కొలువు. లోపలికి వెళ్దాం. ఇక్కడే దేవుని పెట్టారు, పక్కనే వినాయకుడు. అవును, వినాయకుడు ముందు అన్నిటికీ. అది పూజనీయుడు కదా. అవునవును. మొదలు చాలా హైట్ ఉంది సీలింగ్. సీలింగ్ చాలా హైట్ విత్ కేరళ స్టైల్ కదా ఆ డిజైన్ అంతా. ఓకే. ఆ లుక్ కూడా బాగా వస్తుంది. సో మయూర పేరు తగినట్టు ఒక నెమలి కూడా పెట్టారు ఇక్కడ పెద్ద. కిచెన్ ఇదంతా మొత్తం ఇలా ఓపెన్ కిచెన్. అంటే ఏవైనా మనం చేసుకోవచ్చు, తెప్పించుకోవాలనుకుంటే ఉంటాయి కానీ స్విగ్గీ అదే ఆర్డర్ చేసుకోవడం అది వేరు. ఇక్కడికి వచ్చున్నా మన హోమ్లీ హాయిగా వంట రెడీగా పెట్టుకున్నారు, అన్ని ప్లాండ్ గా. ఒక వాటర్ ఫిల్టర్ దగ్గర నుంచి అన్ని పెట్టుకున్నారు, అన్ని ఉన్నాయి. ఇదంతా కూడా మనకి స్పెషల్ గా మన విలేజ్ లో లుక్ కనిపిస్తుంది. అవును, టైల్స్ కాకుండా షీట్ వేస్తే, డిజైన్ షీట్ వేస్తే అది ఆ లుక్ వచ్చింది. అదే అదే అన్ని ఉంటాయి చక్కగా. ఫ్రిడ్జ్ ఉంది, బాగుంది, మైక్రోవేవ్ ఉంది, అన్ని. అంటే మనకి ఏదైనా హాయిగా ఉండొచ్చు. అంటే సౌకర్యాలు కూడా, సౌకర్యాలు కేవలం విలేజ్ లో ఉన్నట్టే కాకుండా మనకి మామూలుగా అన్ని, మామూలుగా మోడర్న్ గా ఎలా ఉంటామో అన్ని సౌకర్యాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ విలేజ్ లుక్ చూస్తుంటే ఇదంతా థీమ్ బేస్డ్ గా మొత్తం ఫ్లోరింగ్, వుడ్ అన్ని ఒకటే కలర్ లో దాదాపుగా ఉండేలాగా ఎథనిక్ లుక్ రావాలి అని చేశారా? చేశారు. అంతా వుడ్ కలర్, వుడ్డే యూజ్ చేసింది, వుడ్ కలర్ లో ఉంచితే ఇంకా ఇవి కూడా చూడగానే మనకి ట్రీ ట్రంక్ లాగా అంతా కనిపిస్తుంది. ఇది కూడా ఈవెన్ వుడ్ కలర్. టీవీ స్టాండ్ కదా, టీవీ స్టాండ్, టీపాయ్ అన్ని. ఈవెన్ అక్కడ మిర్రర్ కూడా చాలా మంచి కార్వింగ్. లైట్ కూడా చాలా బాగుంది. అవును, ఫ్యాన్ కూడా మనకి నిజంగానే పాతకాలం పొడవు అలా పొడవుగా. అంటే సీలింగ్ హైట్ వల్ల మనం అక్కడెక్కడో పెట్టలేం, ఇలా కిందకుంటే మనకి గాలి తగులుతుంది. సో అలా షాండ్లియర్ కూడా చాలా నీట్ గా, చాలా సింపుల్ అన్నమాట. 3 బెడ్రూమ్ ఇది. ఇవన్నీ కూడా చూడండి ఆ ఇన్స్ట్రుమెంట్స్. అదే మొత్తం మన మ్యూజిక్ రిలేటెడ్ నీకు బాగా తెలుస్తుంది. ఇంతకీ నువ్వు అసలు నీ మ్యూజిక్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేసావు చెప్పు?
యాక్చువల్ గా అంటే మా ఫాదర్ 4 fathers అందరూ పాడతారు బాగా. మా అందరూ పాడేవాళ్లే. అయితే నేను మ్యూజిక్ జర్నీ అని కాదు, మామూలుగా పాటలు నాకు ఇంట్లో ఉండడం వల్ల నాకు వాళ్ళ ద్వారా వచ్చినదే. చెప్పాలంటే మై ఫస్ట్ గురు ఇస్ మై ఫాదర్ ఓన్లీ. మా నాన్నగారే నాకు మొదటి గురు. ఆయన వైలన్ కూడా చాలా బాగా వాయిస్తారు. గ్రేట్. వాయించారు. ఇప్పుడు నేనేం చేశానంటే మామూలుగా జాబ్ లోకే వెళ్ళిపోయిన దాన్నే, అలాంటిది సడన్లీ ఇటు ప్రొఫెషన్ అయిపోయింది, మ్యూజిక్ లో టర్న్ అయిపోయింది. ఎలా అంటే ఏం లేదు, మామూలుగా నేను సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని. అది మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం అదే రిజైన్ చేద్దాం అనుకున్నా, కొంచెం హాయిగా ఫీల్ గుడ్ కోసం చేద్దాం అనుకున్నా. కానీ ఒక్క 1 week కూడా నేను ఇంట్లో ఉండలేకపోయాను, ఎందుకంటే అన్ని ఇయర్స్ నుంచి వర్కింగ్. సో చాలా బోరింగ్ అనిపించి ఏంటి నేను అని అలా ఎందుకు చాలా విసుగ్గా ఉంది, మళ్ళీ జాయిన్ అయిపోదాం అనుకున్నా. కాకపోతే అదే టైంలో అనిపించింది అనమాట, ఎవరో మామూలుగా వచ్చి అడిగారు, మీరు ఏదో పాట పాడాను యాక్చువల్ గా వెళ్ళి అక్కడ ఏదో పాటలు పాడే అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి. మామూలుగా ఇంట్లో పాడడం కానీ అదొక ప్రొఫెషన్ గా గానీ లేకపోతే అలా ఏం లేదు. కానీ చిన్నప్పుడు స్కూల్లో బాగా పాడేదాన్ని. స్కూల్లో యానివర్సరీ డే వచ్చిందంటే నేను లేకపోతే అన్నట్టు, అంటే టీచర్స్ కంపల్సరీగా నన్ను అన్నిట్లోనే తీసుకునేవాళ్ళు. సో అది అలా అలా స్టార్ట్ అయ్యి ఏమైందంటే అప్పుడు స్టార్ట్ చేశాను అపార్ట్మెంట్ లో. మామూలుగా వర్క్ చేసేటప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడు కూడా అందరూ ఊరికేదో నేను హమ్మింగ్ చేసుకుంటుంటే వచ్చి అడిగారు, కో ఎంప్లాయర్స్ గానీ అందరూ అడిగేప్పటికి నేను కూడా కొంచెం కొంచెం స్టార్ట్ చేశాను. మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళా ఇంకా జాబ్ రిజైన్ చేయగానే స్టార్ట్ చేశాను. ఇవన్నీ అంటే ఎవరన్నా వచ్చినా కూడా అన్ని సరిపోవడానికి చక్కగా పడుకోవచ్చు. 10-20 మంది వచ్చిన ఇక్కడ అంతా హాయిగా పడుకోవచ్చు, బోలెడు మందికి. హాల్ కూడా చాలా పెద్దగానే ఉంది. అవును, ఇది 3 బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్ చాలా నీట్ గా చూస్తావా. మళ్ళీ నేను చెప్పినట్టే వుడ్ అంతా మొత్తం వుడ్ మ్యాచింగ్ ఉంది. అదే తర్వాత సీలింగ్ పెంకులు చాలా. తర్వాత అంటే ఇంతకు ముందు సరంబి అనే వాళ్ళు ఒక పాత కాలంలో ఆ లుక్ వస్తుంది అనమాట యాక్చువల్ గా. కరెక్ట్. కాకపోతే ఇది మెటల్ కదా. అవును, కలర్ ని కలర్ వేయడం వల్ల అదే లుక్ వస్తుంది. అటాచ్డ్ ఆల్మోస్ట్ రిసార్ట్ టైప్ కదా. ఇప్పుడు మనకి ప్రతి చోట ఊళ్ళలో టూరిజం దీంట్లో అలాగే ఉంది చూడ్డానికి. కాకపోతే తోట మనకి ఇక్కడ అడిషనల్ అడ్వాంటేజ్ ఏమో మరి. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అందులోనే ఉండి అక్కడక్కడే బాయ్ని పిలుచుకొని తెప్పించుకొని తినేయడం, మళ్ళీ పడుకోవడం, వాచింగ్ టీవీ అంతే ఉంటుంది. ఇక్కడ అలా కాదు, చుట్టూ తిరగచ్చు. చాలా అదే స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నట్టుంది కదా. అవును, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఉయ్యాల కూడా ఉంది పెద్దది. చిన్న చాలా ఇష్టం ఉయ్యాలంటే. ఇది ఒక బెడ్రూమ్. ఇవి కూడా చాలా స్పేషియస్ గానే ఉన్నాయి. చాలా స్పేస్ తీసుకునే కట్టారు కదా. దీనికోసం కొన్ని చెట్లు తీసేసి ఉంటారు, మామిడి చెట్లు మోస్ట్లీ అంతే కదా. కొన్ని తీసేస్తేనే ఇంత వస్తుంది. 1800 square yards మొత్తం. సో అందులో ఇంకా మనం బెడ్రూమ్ అని చిన్నగా చేయకూడదు, హాయిగా అనిపించాలి కదా. కరెక్టే. అటాచ్డ్ స్టోరేజ్ కి వచ్చిన హాయిగా ఉన్నంత. మనం పెద్ద సూట్ కేసు వస్తే అందులో పెట్టేసుకోవచ్చు. ఇది 3వ బెడ్రూమ్. ఇది 3rd బెడ్రూమ్. సేమ్ అంతా. అసలు ఎక్కడ ఏ రూమ్స్ చిన్నగా ఉంది, ఇది రూమ్ చిన్నదే అని లేదు. 3 చక్కగా సమానంగా ఉన్నాయి. సేమ్ అలాగే స్టోరేజ్, ఏసీ, ఫ్యాన్స్ అంతా రెడీ. చిన్న ఫంక్షన్లు కూడా చేసుకుంటూ ఉండొచ్చేమో. అవును కదా. అవును, హల్దీ ఫంక్షన్స్, బర్త్డే, అన్ని చేసుకోవచ్చు. పండగలు అయితే చెప్పక్కర్లా. అవును. అలాగే ఇక్కడ ఇవన్నీ కార్వింగ్స్, ఇదంతా కూడా శిల్పారంలో మా కజిన్ వాళ్ళు పెట్టించుకున్నారు చక్కగా కావాలి అని. అలాగే మయూరా అని పేరుకు తగ్గట్టుగా అక్కడ ఒక పెద్దది పెట్టారు. ఇలా వెళ్తే మళ్ళీ కారిడార్ వస్తుందా? ఇలా వెళ్తే కారిడార్ అగైన్, అంటే ఇంకొక సైడ్ ఆఫ్ హౌస్. కారిడార్ అక్కడి నుంచి ఇక్కడ దాకా రన్ అయింది అయితే కదా. అవును, ఇంత వరండా పెద్దది. అబ్బాబ్బాబ్బా,
చాలా పెద్ద వరండా. అదే అంటున్నాను, అక్కడేమో ఇలా వేసాను కదా, ఇక్కడ ఒక మళ్ళీ 4 చైర్స్ వేసి అక్కడ ఒక టేబుల్ అలా. ఇది ఉయ్యాల, ఉయ్యాల. ఉయ్యాల మీకు కూర్చుని మాట్లాడుకుందాం అయితే కొద్దిసేపు. ఇది ట్రీ హౌస్. ట్రీ హౌస్ చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉయ్యాల, అవును, పైన ట్రీ హౌస్ అన్నమాట. అవును, ట్రీ హౌస్ చాలా బాగుంటుంది. చెప్పు ఇప్పుడు మళ్ళా నీ జర్నీ మళ్ళీ అక్కడ ఆపాం కదా. అవును, నువ్వు సంగీతంలోకి రావడం వరకు. అప్పుడు ఇంకా జాబ్ మానేసావు. జాబ్ పిచ్ చేశానని ఫస్ట్ ఏం చేయాలని అనుకొని ఇది కూడా స్టార్ట్ చేశాను. యాక్చువల్ గా ఒక చిన్న వెబ్సైట్ చేసి దియాజ్ మేకింగ్ చేద్దాము. అది పాటరీ, పెయింటింగ్ అవన్నీ కూడా ఉన్నాయి కదా నీ దగ్గర. అవునవును, చేస్తాను. అవన్నీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నావు, ఎక్కడ చేరి కాదు? లేదు, అంత అంటే అమ్మ నాకు కుట్లు నేర్పించేవాళ్ళు. అన్ని రకాల కుట్లు వచ్చు నాకు. ముద్ద కుట్టు, కాడ కుట్టు, గొలుసు కుట్టు అలాంటివన్నీ నేర్పించేవాళ్ళు. సో నేను ఇలా యోక్స్ తయారు చేసుకోవడం, అలాగే సాఫ్ట్ టాయ్స్ అదైతే ఎక్కడో నేర్చుకున్నాను. కానీ ఏది నువ్వు కమర్షియల్ చేయలే? కమర్షియల్ గా ఏం చేస్తాను, చాలా మంది అలా చేద్దామని అనుకోలేదు ఎప్పుడు? లేదు, అదే అంటున్నాను, ఆ దియా మేకింగ్ మట్టుకే అనుకున్నాను. ఎందుకంటే చాలా రకాలు దియాస్ చేసేదాన్ని. అదైతే చాలా మంది తీసుకొని అంటే మొత్తం రిలేటివ్స్ కి అందరికి ఇచ్చేదాన్ని అన్నమాట, సరదాకి. అవునా, గుర్తుంది. అదే అలా చేశాను. అయితే నాకు ఇదంతా కాదు, ఒక రోజు మామూలుగా పేరెంట్ అనికి వెళ్ళినప్పుడు ఎవరేవో పాట పాడండి ఏదో ఒకటి అంటే జస్ట్ చిన్నది ఏదో సాయిబాబా పాట పాడాను. సో వాళ్ళ పిల్లల్ని మ్యూజిక్ లో జాయిన్ చేశారు అనమాట. మ్యూజిక్ లో ఏమైనా కోర్సెస్ అవి చేసావా? నేను సంగీత అప్పటికి చేయలేదు, అప్పటికి ఏమీ చేయలేదు. ఇప్పుడు నేను సంగీత విశారద చేశాను. అలాగే అంటే సంగీత విశారద ఇంకా ఇంకొకటి పద్మావతి యూనివర్సిటీ నుంచి కూడా అది ఇంకా చేస్తూ ఉన్నాను. నేను స్కూల్ వరకు బాగా పాడి ఎలా ఉండేదాన్ని యాక్టివ్ గా. ఆఫ్టర్ మళ్ళీ నేను ఇలా స్టార్ట్ చేశాను. చేసిన దగ్గర నుంచి ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసుకున్నాను అనమాట. ప్రాక్టీస్ అని గానీ, లేకపోతే మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎలాగా. నువ్వు కొంత సినిమాల్లో కూడా పాడావు కదా? అవును, కీరవాణి సార్ దగ్గర మగధీర నా ఫస్ట్ మూవీ. అప్పటి నుంచి నేను ఒక 9-10 మూవీస్ లో పాడాను. సద్గురు సాయి, వెంగమాంబ, జుమ్మంది నాదం, ఇంకా కానీ అది ప్లే బ్యాక్ సింగింగ్ అనేది ప్రొఫెషన్ గా తీసుకోలేదు. అవును, అంటే ఏమైందంటే యాక్చువల్ గా అప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అది ఆ టైమే కరెక్ట్ గా, అదే అంటున్నాను, ఆ టైంలోనే నేను చేయాల్సి వస్తుందా అనిపించినప్పుడే నేను ఇంట్లో క్లాసెస్ స్టార్ట్ చేసేసాను సైమల్టేనియస్ గా. వెంటనే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇదే మెయిన్ అయిపోయింది అనమాట. క్లాసెస్ ఎక్కువ మందికి చెప్పడం అంటే అందరికి చెప్తా, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి చెప్తాను. ప్లస్ అది కాకుండా ఇంకా ఇంకేం చేస్తూ ఉంటావు? డాన్స్. యాక్చువల్ గా నేను మెయిన్ నాది డాన్సే. చిన్నప్పుడు ఫస్ట్ డాన్స్ అంటే ఇంట్లో అందరూ పాడతారు, 4 fathers అంటే మా తాతయ్య గారు పాడతారు, నాన్నగారు పాడతారు, అత్తలు పాడతారు, అక్క పాడుతుంది, అలా అందరూ పాడేవాళ్లే ఉన్నారు. అయితే నేను డాన్స్ నేర్చుకుంటాను అన్నమాట. నేను మా సిస్టర్ ఇద్దరం డాన్స్ నేర్చుకున్నాం. నేను స్టేట్ లెవెల్ 2nd ప్రైజ్ కూడా కూచిపూడి. కంటిన్యూ చేయాలి. అది 10th క్లాస్ అప్పుడు పబ్లిక్ అని చెప్పి ట్యూషన్స్ అవి. అంటే ఎంతైనా మనం ఎంతసేపు కెరియర్ అంటే ఇలా ఇటు సైడ్ ఆలోచించి తర్వాత ముందు చదువు అంటారు కదా ఆటోమేటిక్ గా. అది అలా స్టాప్ అయింది. ఇంకా తర్వాత నేను మర్చిపోయాను. మళ్ళీ ఆఫ్టర్ సో లాంగ్ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఆల్రెడీ 3 programs వరకు ఇచ్చాను. అంటే అసలు వస్తుందా ఇన్నేళ్ల తర్వాత నేను చేయగలనా అని అనుకున్నాను. కానీ నాకు అంత గుర్తు ఉన్నాయి, బాగా గుర్తున్నాయి. అంటే అప్పుడు నేను బాగా నేర్చుకున్నాను కాబట్టి అదొకటి. అప్పుడు టీచర్స్ కూడా చాలా బాగా అప్పుడుండే అంటే ఆ వెయిట్ ఆఫ్ అది చాలా బాగా చెప్పేవాళ్ళు. మా మాస్టర్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. సో అలా స్టార్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం డాన్స్ పక్కన డాన్స్ ఇంకా చూడాలి. అదే ఇస్తున్నాను ప్రోగ్రామ్స్ అయితే. అంటే మళ్ళీ నేర్చుకోక్కర్లేకుండా ప్రోగ్రామ్స్ ఇచ్చేస్తున్నాను? లేదు, నేర్చుకుంటాను. అంటే నేను అన్ని గుర్తు చేసుకుంటున్నాను. నాకు చాలా ఐటమ్స్ నాకు అప్పటికే వచ్చు. ఓకే, ప్రోగ్రామ్ స్టేజ్ లోనే ఆపేసావు.
అవును ప్రోగ్రామ్ Programs స్టేజ్ ఇచ్చి అప్పుడు అప్పటికే చెప్పాను కదా ఇచ్చేదాన్ని, అంటే స్టేట్ State లెవెల్ లో level, సెకండ్ అవును. ప్రైజ్ కూడా అప్పుడు. సో అందుకని నేను రికలెక్ట్ చేసుకుంటున్నాను, ఆ చేసుకున్నది చేయగలుగుతున్నాను దేవుడి దయ. ఇంకా నాకు అంటే దాని మీద అంత లేకపోతే నాకు దశావతారాలు ఒకటి చేయాలని చాలా ఉంది. ఏమో అది ఎంత దశావతారాల దర్శనం అయింది కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఫలిస్తుందిలే. థ్యాంక్ యూ. చూద్దాం. కానీ నాకు పెద్ద గోల్స్ నేను ఇలా చేసేయాలి అలా అనుకోవట్లేదు, కానీ అసలు క్విట్ చేయకూడదు. ఈ రెండు నాకు చాలా ఇష్టం, మ్యూజిక్ అండ్ డాన్స్ రెండు. అంటే మ్యూజిక్ లో కూడా ఏదైనా కాంపిటీషన్స్ కి వెళ్ళటం అట్లా జరిగిందా? కాంపిటీషన్స్ కాదు, నేను జడ్జ్ గా చాలా వాటిల్లో వెళ్ళాను. భారతీయ వికాస్ పరిషత్ అని వాళ్ళది చాలా అదే ఇండియా మొత్తానికి కాంపిటీషన్స్ ఉంటాయి అన్నమాట. పిల్లలు చాలా మంది వచ్చి పాడతారు, అన్ని రకాల లాంగ్వేజెస్ లో పాడతారు, హిందీ, బెంగాలీ, తెలుగు అన్ని పాడతారు. అవి నేను 2-3 years నేను దానికి నేను జడ్జి గా వెళ్ళాను. అలాగే వేరియస్ ఛానల్స్ లో పాడాను. ఇంకా నేను కంపోజ్ కూడా చేశాను యాక్చువల్ గా. అంటే అది కంపోజిషన్స్ ఎలా అంటే ఎవరో చెప్పారు దాన్ని, ఒక సార్ చెప్పారు, ఆయన నుంచి నాకు త్రూ వెళ్తే అది ఏమైందంటే నేను జస్ట్ పంపించడమే, ఇంట్లో నుంచి పంపించేయాలి. అది పంపిస్తే నాది సెలెక్ట్ అయ్యాయి. సో అది అంటే ట్యూన్ కూడా చేస్తావా? అవును, గ్రేట్. వాళ్ళు స్తోత్రాస్ అడిగారు, మహాలక్ష్మి అష్టకం, అలాగే అన్నపూర్ణ అష్టకం, ఇంకా అలాంటి వాటికి చేశాను. సో వాళ్ళది ఏంటంటే కోటి దీపోత్సవం ఉంది కదా ఎన్టీవీ వాళ్ళది, అందులో వచ్చింది, అందులో వేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా పెడితే, మొన్న కూడా చూసాను అది వస్తుంది, అన్నపూర్ణ అష్టకం ఉషా గారు పాడారు. నాది నేను కంపోజ్ చేసినది ఆవిడ పాడారు. నువ్వు కంపోజ్ చేసిన వాటిలో నీకు బాగా నచ్చింది ఏంటి? ఇది నాకు అన్నపూర్ణాష్టకం నచ్చింది. ఇంకా అలాగే లలిత సహస్రనామంలో కూడా చాలా చేశాను. నామం మీద ఒక ఆవిడ పాటలు రాశారు, ఒక్కొక్క నామం తీసుకొని ఒక పాట రాయడం, వాటికి ట్యూన్స్ చేసుకొని చేయాలి. ఇదైతే అన్నపూర్ణాష్టకం. మరి ఒకసారి వినిపిస్తావా అన్నపూర్ణాష్టకం? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతాన్నపూర్ణేశ్వరీ. అన్నపూర్ణాదేవిని ఒక మాట మా కళ్ళ ముందు తీసుకొచ్చావు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దామా? ట్రీ హౌస్ చాలా బాగుంటుంది, చూడాలి. పిల్లలకి బాగా ఇష్టం ఉంటుందేమో కదా ఇది. చాలా హాయిగా పరుపులు అవన్నీ వేసి ఉంచారు, పడుకోవచ్చు, పిల్లలు ఆడుకోవచ్చా. మొత్తం చుట్టూ గ్రీనరీతో కప్పబడిపోయిందే ఇది, ఫుల్ గ్రీనరీ. ఓ ఇక్కడ నుంచి చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది, ఇక్కడ నుంచి దూకేచ్చేమో. డైవింగ్ చేసేవాళ్ళు, డైవింగ్ చేయగలిగితే బాగుంది. చాలా హాయిగా చూడు, ఇలా ఎత్తుగా ఉంటే ఇంకా అది మొత్తం కనిపిస్తున్నట్టు ఉంది. అలా కానీ మొత్తం చెట్లతో కవర్ అయిపోయింది కూడా. అవును కదా, అవును. పక్కనే వాళ్ళ ఇల్లు కూడా కవర్ అయిపోయింది పూర్తిగా చెట్లు. అంటే ఈ సీజన్ కదా, మొన్ననే రైనీ సీజన్ అయింది, సో అంతా గ్రీనరీ బాగా ఉంది. అవునవును. ఏ మ్యూజిక్ ఎక్కువ నీకు ఇష్టం? ఇష్టం అని కాదు కానీ అంత ఇష్టమే, ఏది పాడాలన్నా నాకు ఇష్టంగానే అనిపిస్తుంది. అంటే లైట్ మ్యూజిక్, ఈవెన్ ఫోక్, లైట్ మ్యూజిక్, మూవీ సాంగ్స్, క్లాసికల్ అట్ ద సేమ్ టైం, అలా అన్ని. అంటే వర్సటైల్ గా కూడా ట్రై చేయాలనిపిస్తుంది. ట్రై చేయను. है लबा सुबा कजा किनार सदा चकले है लजे सगा लसाके ले जा कोरिया कोरिया चुकोरिया कोरिया चोरिया चोरिया कोरिया चोरिया चोरिया चुकोरिया कोरिया चोरिया चोरिया चुकोरिया
ఒక్కసారిగా నువ్వు ఇంత కామ్ గా ఉన్న వాతావరణంలో ఒక ఊపు తీసుకొచ్చావు. బాగుంది. ఇలాంటి ఇంకా బాగా పాడతావు అయితే. ఆడుతూ ఉంటా అప్పుడప్పుడు ట్రయల్స్. సో నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, క్లాసికల్ టైపా లేకపోతే? అంటే ప్రిఫరెన్స్ అయితే క్లాసికల్. ఎందుకంటే అందులో చెప్పడంలో టీచింగ్ కూడా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పిల్లలకి చెప్పేటప్పుడు. నేను మోర్ దాన్ 1500 to 2000 పిల్లలకి ఇప్పటిదాకా. అంటే వాళ్ళకి మొత్తం ట్రైన్ చేసి ఎగ్జామ్స్ అప్పుడే ఒక 2-3 years నుంచి ఎగ్జామ్స్ కూడా పంపించడం స్టార్ట్ చేశాను. అంటే యాక్చువల్ గా నేను ఎంట్రీ లేట్ కదా, యాక్చువల్ కొంచెం అంటే ప్రొఫెషన్ ఎప్పుడు అంటే ఫస్ట్ కొంతమంది చిన్నప్పటి నుంచి అదే ప్రొఫెషన్ లో ఉంటారు. నేను అలా కాకుండా మళ్ళీ రావడంతో నేను కొంచెం అనుకునేదాన్ని అనమాట, నేను పంపించినా వద్దా అన్నట్టు. సో తర్వాత ఇప్పుడు ఒక 2-3 years నుంచి నేను బాగా పంపిస్తున్నాను పిల్లల్ని ఎగ్జామ్స్ కి కూడా. అంతా అదే టైం, ఎక్కువ అదే టైంలో ఉంటాను. కానీ ఈ మధ్య ఫేస్బుక్ పేజ్ అంటే ఎప్పటి నుంచో పెడుతూ ఉన్నాను. ప్రోగ్రామ్స్ అంటే ఇండివిజువల్ గా ప్రోగ్రామ్స్ ఇవ్వడం అట్లా ఏమైనా ఉందా? ఇండివిజువల్ గా చేశాను కొన్ని. అదే ఈ స్టేజ్ షోస్ ఉంటాయి కదా సరదాకి, అది కూడా చేశాను. అంటే ఎవరైనా పిలిచి మీరు ఇస్తారా ప్రోగ్రామ్ అన్నా నేను వెళ్తాను అనుకుంటా. అంటే అదేం మరీ ఏదో అని కాదు, అంటే కొంచెం నీట్ గా డీసెంట్ గా ఉంటే నేను కంపల్సరీ వెళ్ళి పాడతాను. బానే ఉంటుంది ఈ ఫీల్డ్, ఎంకరేజింగ్ గా. మ్యూజిక్ ఫీల్డ్ ఇస్ వెరీ గుడ్, నైస్, అందులో ఏం డౌట్ లేదు. అంటే నీకు ఎప్పుడైనా అనిపించింది అయ్యో నేను జాబ్ వదిలేసి ఎందుకు వచ్చాను ఇందులోకి? లేదు అసలు లేదు. ఎందుకు అనిపించలేదంటే అంటే హాబీనే ప్రొఫెషన్ కూడా అయితే అది హాయిగానే ఉంటుంది, అంతే కదా. ఇష్టమైనది కష్టం లేకుండా చేస్తాం. అంటే హాబీ వేరు, ప్రొఫెషన్ వేరు. చాలా మంది నాది రెండు ఒకటే అయిపోవడంతో పాడుకున్నాను సేపు పిల్లలకి చెప్తాను, లేకపోతే పని చేసుకుంటావు. అన్నిట్లోనూ పాట నీకు అలా ఇదైపోయింది కొంచెం అలా. మరి ఏమీ బోర్ కొట్ట. కానీ ఒక్కటైతే చెప్తాను, రెండు ఉన్నాయి ఇందులో. అంటే ప్రొఫెషన్ వేరైతే కొంతసేపు హాబీ ఉంది, మనం అది చేద్దాం అనిపిస్తుంది. కానీ రెండు ఒకటే కదా నాకు. సో అప్పుడు నేను కామ్గా ఉండిపోతా. నేను నిజంగా పాటలు విన్నాను, నేను పాడుకోను, కామ్గా కూర్చుంటాను. అంటే వేరే పని, గార్డెనింగ్, బుక్స్ చదువుతాను. అంటే ఇంతకు ముందు మరీ చదివేదాన్ని. నేను చిన్నప్పుడే 1000 పడగలు చదివాను. వెరీ గుడ్. సో అంటే గ్రాంధికం కూడా చదవగలను నేను ఫాస్ట్ గా. సో అవి చదవడమేనా, రాయటం కూడా ఉందా? రచనలు లేదు, ఇప్పుడు దాకా ట్రై చేయలేదు. చెయ్యొచ్చేమో అది కూడా. పాటలు ఏమైనా రాస్తూ ఉంటావా? రాయను, కానీ సెట్ చేస్తాను. అంటే ఇప్పుడు పాతకాలం పాటలు తీసుకుంటే వాటిల్లో కొన్ని దొరకవు మనకి, లేకపోతే ఎవరెవరి దగ్గర నుంచి వచ్చి ఉంటాయి కదా, అవి దొరకవు మనకి. అప్పుడు పూర్తిగా దొరకపోతే ఆ లైన్స్ ఫిల్అప్ చేయడం అలాంటివి చేయగలను. వెరీ గుడ్. అంటే పిల్లలు పెద్దవాళ్ళకి కూడా నేర్పిస్తూ ఉంటావు కదా? అవును. అదే డివోషనల్, అంటే ఏది కావాలంటే అది వాళ్ళ ప్రయారిటీని బట్టి పాటలు నేర్పిస్తా. పెద్దవాళ్ళు యాక్చువల్ గా ఎక్కువ సార్లు దీనికోసం వస్తారు, ఏంటంటే మాకు మంగళహారతులు అలా నేర్పించండి, చిన్న హనుమాచార్య గాని కీర్తనలు గాని అలా నేర్పించండి అంటారనమాట. లేదంటే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సౌందర్య లహరి, ఇవి నేను అర్థంతో చెప్తాను. అర్థంతో నేను చదివాను బాగా, ఇంతకు ముందు ఎక్కువసార్లు చదివాను. అందుకని అలా చెప్పడం స్లోగా ఒకళ్ళకి చెప్పి అలవాటయింది. సో అవి చెప్తాను. పెద్దవాళ్ళు ఎక్కువ మంది అడుగుతారు అలాంటివి. ఇంకా హిందీ, తెలుగు అన్ని ఇష్టమేనా? అంటే మూవీ సాంగ్స్, క్లాసికల్? అవును, అన్ని ఇష్టమే. కొంచెం అంటే తులసిదాస్ భజన్స్ అవి కూడా వచ్చు. అలాగే హిందీ సాంగ్స్ వింటాను. నాకు హిందీ అంత అర్థం అవ్వదు, జస్ట్ అలా అర్థం అవుతుంది. అంటే నాకు అర్థం అవ్వదు కానీ నేను పాడుకుంటాను అనమాట. అంత మరీ అర్థం అవ్వదు. హిందీ పాట కూడా పాడమా మరి? వినాలనుంది. నాకు కొంచెం పాత పాటలే అవి తెలిసే బాగుంటాయిలే. दिल के चमन का हंसना तो देखा,
जागी नजर का सपना तो देखा, ऐसे हुए हम एक जान एक दिल, तू है के मैं हूँ कहना है मुश्किल, झुका बसंती है तू, तन्हे गुलाबी मेरा, दो रंग मिलने के बाद होते नहीं है जुदा, तो फिर संभाल ला 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 जाने कहा ला 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 आ दिल में आज ला 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 साथिया, तूने क्या किया मैं लिया, तूने क्या कहा मैंने किया, तेरा इंतजार, इतना करो ना मुझे प्यार, इतना करो ना मुझे प्यार. థ్యాంక్ యూ. బాగుంది నైస్. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి పాట. అదే అదే. మరి క్లాసికల్ లో ఏమన్నా పాడతావా? అంటే బాలమురళీ కృష్ణ గారిది ఒకటి పాడతాను. ఆయన సొంత రాగం అది, ఆయనే చేశారు. ఓంకారాకారిణి మదహంకారవారిణి అవతు మాం, ఓంకారాకారిణి మదహంకారవారిణి అవతు మాం, ఓంకారాకారిణి. ఓంకార మాత్ర శత్రుదమని హ్రీంకార రూపిణి రుద్రాణి, ఓంకార మాత్ర శత్రుదమని హ్రీంకార రూపిణి రుద్రాణి, ఓంకారాకారిణి. మురళి సుధాలహరి విహారి మురరిపు ప్రేమిత త్రిపుర సుందరి, మురళి సుధాలహరి విహారి మురరిపు ప్రేమిత త్రిపుర సుందరి, కరుణారస భరిత లలిత లవంగి, కరుణారస భరిత లలిత లవంగి, వరదా భయదా సకల శుభాంగి, ఓంకారాకారిణి. అమ్మవారి మీద అమ్మవారి మీద ఆయనే లవంగి అని వచ్చింది కదా, ఆ రాగం పేరు అది పెట్టారు ఆయన. అంటే ఆయనే ఆ రాగాన్ని చేశారనమాట, కనిపెట్టారు. ఇదిగో ఇక్కడ ఒక రాధామాలతి ఉంది, క్రీపర్ పై దాకా, అటు సైడ్ కూడా సేమ్ అలాగే పాకిచ్చాం. తర్వాత ఎక్కడ పడితే అక్కడ కనకాంబరాలు కూడా ఉన్నాయి, కనకాంబరాలు ఉన్నాయి, మందారాలు. ఇక్కడ ఒక మల్లె ఇది. అలాగే ఇప్పుడు దాకా ఇలా అంతా ఎథనిక్ గా అనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేప్పటికి అన్ని క్రోటన్స్ అండ్ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ నువ్వు చేస్తావా స్విమ్మింగ్? లేదు, నాకు రాదు, ఇష్టమే, నేర్చుకోవాలి అనిపిస్తుంది. సేమ్ టైం నాకు కొంచెం వాటర్ అంటే చాలా ఇష్టం, భయం ఏం లేదు. బీచ్ కి వెళ్తే అసలు చాలా ఎంజాయ్ చేసేస్తాను. ఓకే, మరి ఇక్కడ మాకు ఏ పాట వినిపిస్తావు? ओ साथी रे तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना. ఇంకా చెప్పాలంటే क्यों नए लग रहे हैं धरती गगन, मैंने पूछा तो बोली पगली पवन, प्यार हुआ
चुपके से ये क्या हुआ, चुपके से तितलियों से सुना. ఇంకా నేను భగవద్గీత క్లాసెస్ కూడా తీసుకుంటాను. చిన్మయ మెషిన్ వాళ్ళ కాంపిటీషన్స్ కి స్టూడెంట్స్ ని పంపిస్తూ ఉంటాను. అలాగే భగవద్గీత శ్లోకాస్ చెప్తూ ఉంటే నేను వాటి అర్థం గాని లేకపోతే ఎలా చెప్పారని అది నేను ఒక ప్రోగ్రామ్ హిందూ ధర్మం ఛానల్లో కూడా చేశాను. చాలా ఎపిసోడ్స్ వచ్చాయి. భగవద్గీతను ప్రత్యేకంగా నేర్చుకున్నావా? నేను అవును, అంటే ప్రత్యేకంగా వేరే ఎవరి దగ్గర కాదు, మా ఫాదర్ చాలా బాగా చెప్తారు. అది గీతా మకరందం పెద్ద బుక్ ఉంటుంది కదా, గీతా ప్రెస్ వాళ్ళది, అది చిన్నప్పుడు బాగా చదివించేవాళ్ళు. దానికి అర్థం పెద్ద అవుతున్న కొద్దీ అర్థం ఇంట్రెస్ట్ తోటి చదవడం స్టార్ట్ చేశాను. సో అలా అది చేశాను. ఇంకా బిగ్ ఎఫ్ఎం రేడియోలో వాటిల్లో జింగిల్స్ అవి పాడాను. ఓకే. ఇదేంటి పులిలా ఉంది? అది పులి కాదు, అది మా సెంటిమెంట్, మా కజిన్ సెంటిమెంట్. ఏంటంటే మా అంకుల్ ఈ బైక్ అంటే వాళ్ళ ఫాదర్ది, మా కజిన్ వాళ్ళ ఫాదర్ది. ఇది పాతది, చాలా ఓల్డ్. అది ఏంటంటే ఆయనకి చాలా ఇష్టం ఉన్నప్పుడు. సో అది అలాగే ఉంచారు, ప్రిజర్వ్ చేసి అలాగే ఉంచుకున్నారు ఆయన గుర్తుగా. అది ఆయనకి కూడా చాలా ఇష్టం. అంటే కవర్, అదే కవర్ అలా ఆయన పులే అలాగే ఉండేవాళ్ళు. చాలా చక్కగా ఉండేవాళ్ళు, సరదాగా ఉండేవాళ్ళు, అవునా, గంభీరంగా ఉండేవాళ్ళు, చూడడానికి కూడా చాలా. సో మొత్తం ఒక రౌండ్ వేసాం కదా? అవును, పూర్తయింది ఇది. అక్కడ కూర్చుందామా వెళ్ళి? ఓకే, ఆ సిట్ అవుట్ లో. ఓకే, షూర్. దా, కనకాంబరాల తోటలోంచి సిట్ అవుట్ లోకి వెళ్దాం. అవును, ఇక్కడ చూడు ఎన్ని బాగా కనకాంబరాలు పెరిగిపోయాయి కదా. ఇక్కడ పొల్యూషన్ ఉండదు కదా, సో చూడు అవి ఎంత చక్కగా పెద్ద సైజ్ లో వస్తున్నాయి పువ్వులు. అక్కడ కూర్చుందాం, బాగుంటుంది. చాలా పెద్ద సిట్ అవుట్ కదా. అవును, ఫంక్షన్స్ ఇక్కడ సరిపోతుందా? అవును, ఫంక్షన్స్ కి బాగా సరిపోతుంది. మా కజిన్ వాళ్ళ అబ్బాయిది కూడా ఇక్కడే జరిగింది. హల్దీ ఫంక్షన్ ఇక్కడే జరిగింది. ఇంకా చిన్న చిన్న పండుగలు అవన్నీ కూడా చేసుకుంటారు తప్పనిసరిగా. అసలు తీసుకున్నదే దానికోసం పర్పస్ఫుల్ గా అలా తీసుకున్నారు. అందరూ కలవచ్చు, మొత్తం అందరూ కలిసినా చాలా స్పేషియస్ గా చక్కగా ఉంటుందని. అలాగే ఇక్కడికి వస్తే ఆ పీస్ఫుల్నెస్ వేరు కదా, అందరూ కలిస్తే బాగుంటుంది, హాయిగా చేసుకోవచ్చు, డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా అన్ని చేసుకోవచ్చు. పండుగలు పుట్టినరోజులు అన్ని ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. నిజంగానే చాలా బాగుంది. మరి బయట వాళ్ళకి కూడా ఇస్తారా? ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు కాదు, ఫస్ట్ లో వాళ్ళ కోసం అన్నట్టు కొన్నారు, కానీ ఇప్పుడు తర్వాత అందరూ అడుగుతూ ఉండడంతో బుకింగ్ స్టార్ట్ చేశారు. వీకెండ్స్ లో రష్ ఉంటుంది, ముందే ప్రేక్షకులు అందరూ ముందే బుక్ చేసుకోండి. కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని బుక్ చేసుకుంటే, ఎందుకంటే అంత పీస్ఫుల్ గా హాయిగా ఉండడం, అలాగే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, విత్ రిలేటివ్స్ ఎవరైనా పిలుచుకోవచ్చు, అంత స్పేషియస్ గా కూడా ఉంది. నైట్ కూడా అసలు ప్రాబ్లం రాదు, సెక్యూర్డ్ గా సెక్యూరిటీ ఉంటారు అందరూ, విత్ ఇన్ గేటెడ్ కాబట్టి వెరీ సెక్యూర్డ్. ఇక్కడ వాచ్మెన్ ఫ్యామిలీ అందరూ ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే మొత్తం చూసుకుంటారు, క్లీనింగ్ అంతా. ఓకే స్వాతి, అయితే మరి నీ కెరీర్ దగ్గరకు వస్తే నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైనా, నీ ఫ్యూచర్ లో ఇంకా ఇలా చెయ్యాలి అలా ఏమన్నా? అదే ఇందాక అన్నాను కదా, పెద్ద గోల్స్ పెట్టుకోపోయి నాకైతే ఉంది ఒకటి, స్వరా మ్యూజిక్ అకాడమీ అని దాన్ని రిజిస్టర్ చేయాలని అయితే అనిపిస్తుంది. నా పేరు స్వాతిలో స్వా, తరణిలో రా, రెండు తీసి అలాగూ స్వర. ఆల్రెడీ మ్యూజిక్ స్వాతి తరణి, ఇదేంటో మరి మా ప్రేక్షకులకు చెప్పాలి. అది చాలా ఈజీ. ఏంటంటే మామూలుగా నాది స్వాతి అనే పెట్టారు పేరు, చిన్నప్పటి నుంచి పిలవడం అలవాటు, కానీ నేను మధ్యలో మార్చారు అనమాట. మా సిస్టర్స్ పేర్లు ఇద్దరివి నీతో ఎండ్ అవుతాయి, సో నాది మధ్యలో కొంచెం లేట్ గా మార్చుకోవడం వల్ల, చేంజ్ చేయడం వల్ల తరణి
తరణి అని. అందరికి అలవాటు లేదు, ఎక్కువ అలవాటు లేదు, అందరూ స్వాతి స్వాతి అనేస్తారు, కానీ అది రిజిస్టర్డ్ మాత్రం తరణి. తరణి అని ఉంటుందా స్కూల్ రికార్డ్? ఎస్ ఎస్. అది లేట్ గా స్వాతి తరణి అని పెట్టపోయారా? అదే అంటే నేను యాక్చువల్ గా తరణి స్వాతి అని అంటాను, చాలా మందికి చెప్పేటప్పుడు అలానే చెప్పాను. సో ఆ రెండు పేర్లోంచి అలా తీసుకొని ఒక అకాడమీ పెట్టాలి అని రిజిస్టర్ చేయాలని అయితే ఉంది. మ్యూజిక్ లో అంటే ప్రత్యేకంగా ఈ గురువు అట్లా ఎవరి దగ్గర నేర్చుకోవడం? నేను చెప్పాను కదా, ఫస్ట్ గురువు మా నాన్నగారు, మా అమ్మగారు కూడా. అమ్మ చిన్నప్పటి నుంచి ఏంటంటే పాటలు అన్ని వినిపించేవాళ్ళు, రికార్డ్ చేసి క్యాసెట్స్ ఉండేవి కదా, వాటిల్లో వినిపించేవాళ్ళు అనమాట. అది అది నాకు చాలా హెల్ప్ అయింది అనొచ్చు. ఈవెన్ క్లాసికల్ లో, ఎందుకంటే పాత పాటలు తీసుకుంటే ఘంటసాల గారు, లీల గారు, సుశీల గారు వాళ్ళవి తీసుకుంటే మనకి రాగం చాలా పట్టుగా ఉంటుంది అన్నమాట, కంట్రోల్లో. అది మనం ఇప్పుడంటే రాగాలన్నీ మిక్స్ చేయడం అట్లాంటివి చేస్తాం, అప్పుడు అలా కాదు. సో పాత పాటలు చాలా హెల్ప్ అవుతాయి నేర్చుకునే వాళ్ళకి. అవును అవును, నాకైతే చాలా. ఏ యుగంలో సంగీతానికి ఎంత వరకు ఆదరణ ఉంటుంది అని అనుకుంటున్నారు? ఆదరణ అంటే ఇప్పుడు మ్యూజిక్ కూడా ఏఐతో సృష్టించేస్తున్నారు కదా, అది అసలు ఎంత వరకు నిలబడుతుంది? అంటే నిలబడడం వరకు అయితే నేను అనుకోవడం టెక్నాలజీ కాబట్టి కంపల్సరీగా అందరూ యూజ్ చేస్తారు, అందులో ఏం లేదు. కాకపోతే ఎప్పుడైనా మన గొంతులో నుంచి పాడేది దానికి అది మనం చెప్పలేం కదా, ఆ ఫీల్ తో పాడేదానికి ఒక టెక్నికల్ గా ఎందులోనో మార్చి చేసేదానికి తేడా చాలా ఉంటుంది. అది అంతే కదా, ఎప్పుడైనా మనమే కదా, చివరికి మనిషే కదా, ఏది చేసినా ఇవన్నీ చేస్తున్నది. నువ్వు పర్టికులర్ గా నీ జర్నీలో థ్యాంక్ఫుల్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ జర్నీలో నేను ఎంకరేజ్ చేసి ప్రతి అడుగడుగునా నీకు ఉన్నారు. అంటే చెప్పాను కదా, మా మదర్ ఫాదర్ మెయిన్, అది తర్వాత ఇంకా అక్క, తను చాలా బాగా పాడేది. అది తను బాగా, అంటే తను పాడుతూ ఉంటే నేర్చుకోవడం అనేది నాకు చాలా వచ్చింది. తను ఎప్పుడు పాడుతూ ఉండేది, అందుకని నేను ఎక్కువ నాకు అలా విని విని కూడా బాగా వచ్చేసింది. నేను కూర్చునేదాన్ని కాదు, కుదురుగా. తను కుదురుగా కూర్చొని చక్కగా నేర్చుకుంది. సో తను పాడుతున్నప్పుడు బాగా వచ్చినవి చాలా ఉంది నాకు. చాలా చెప్పాలంటే తన నుంచి నాకు ఎంత మైండ్ లోకి ఇంత ఉంది, ఇంత స్టఫ్ నాకు వచ్చింది అంటే తను అలా పాడుతూ ఉండేది కాబట్టి. ఇంకా మ్యూజిక్ అంటే పర్టికులర్ గా నేర్చుకోవాలి అనుకుని ఇప్పుడు నేను గాయత్రి గారి దగ్గర నేర్చుకుంటున్నాను, ఆవిడ చాలా బాగా చెప్తారు. అలాగే మహేష్ సార్ అని ఆయన మూవీ సాంగ్స్ సైడ్ ఆయన కూడా నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నువ్వు టీవీ సాంగ్స్ కూడా పాడతావు కదా, పాడేవా? అవును, సీరియల్స్ కి. అవును, కొంచెం పాడాను, సీరియల్స్ లో పాడాను, మరీ ఎక్కువ కాదు కానీ పాడాను. ఇంకొకటి ఛానల్స్ లో అయితే ఇలా అన్నమాచార్య కీర్తనలు వాటికైతే వెళ్ళాను, గ్రూప్ లో కూడా పాడాను వాటిల్లో. ఇంకా మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేస్తారు, అదేగా మెయిన్ కావాలి. అవును, ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. అంటే ఎప్పుడు కూడా ఇంకా చెయ్యి అంటారు, నువ్వు ఇంకా చెయ్యాలి ఓపికగా, కానీ అంతేగాని ఆ మానే అట్లా ఎప్పుడు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మా యంగర్ సిస్టర్ కూడా తను చాలా బాగా జడ్జ్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను పాడి ఇట్లా వేస్తాను అనమాట, వేసి ఎలా ఉంది చెప్పు అంట ఫస్ట్. అంటే తను ఇక్కడ కొంచెం పోయినట్టుంది చూసుకో అంటుంది. అంటే తను ఎప్పుడు అందరి ముందు గట్టిగా పాడదు, కానీ తనకు చాలా బాగా వచ్చింది. సో అది కొంతమంది పాడకపోయినా చెప్పగలరు, అట్లా సెన్స్ ఉంటుంది, మ్యూజిక్ సెన్స్. అది తను పాడగలదు, కానీ బయటకి ఇప్పుడు అందరూ గట్టిగా పాడేయాలి అలా ఏం లేదు. మరి చివరగా మా ప్రేక్షకులకి ఏమైనా ఒక సర్ప్రైజ్ ఏమైనా ఇస్తావా? సర్ప్రైజ్ ఇవ్వాలంటే మీరు పాడాలి. మరి నువ్వు పాడించాలి అయితే. షూర్, సరే పాడించు. గాయే గణపతి జగవందన గాయే గణపతి ఇంకా పాడతావా?
ష్యూర్. మోదక ప్రియముదా మోదక ప్రియముదా మంగళదాత మంగళదాత విద్యావారధి విద్యావారధి బుద్ధి విధాత బుద్ధి విధాత మాంగత मांगत तुलसीदास कर जोरे तुलसीदास कर जोड़े बस हे राम सिया बस हे राम सिया सिया राम राम सिया सिया राम राम सिया मानस मोरे मानस मोरे నీ మోరే మయూర్ వచ్చేసింది మనది. ఓకే ఓకే థ్యాంక్ యూ. నా చేతి కూడా పాడిచ్చేసావు అయితే. అయ్యో చక్కగా పాడుతున్నారు, చాలా చక్కగా పాడుతున్నారు. ఓకే స్వాతి, ఇవాళ నీ మాటలతో పాటలతో మా ప్రేక్షకులకి మీ ఫామ్ హౌస్ లో చాలా బాగా చూపించి అన్ని వినిపించావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. మీకు కూడా చక్కగా వచ్చి ఓపిక్గా మాదంతా చూసి, మా కజిన్ వాళ్ళది ఫామ్ హౌస్ చూసి ఎంజాయ్ చేశారు. ప్లస్ నాది కూడా విన్నారు. సో మచ్. Thanks a lot. Thanks a lot.